నాగ చైతన్య నటిస్తున్న తాజా సినిమా వృషకర్మ రిలీజ్ కాకముందే బిజినెస్ విషయంలో భారీ రికార్డు నమోదైంది. ఈసారి నాగ చైతన్య పూర్తిగా కొత్త జోనర్ లో నెవర్ బిఫోర్ అనే కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మిస్టరీ, అతీంద్రియ శక్తులు, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. గుహల్లో అన్వేషణ, డార్క్ విజువల్స్, గబ్బిలాలు వంటి సీన్లు గ్లిమ్స్ లో కనిపించడం వల్ల ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే విడుదలకు ముందే భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి ఆ 3 రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ దాదాపు 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నాగ చైతన్య కెరియర్ లో ఇప్పటి వరకు జరిగిన అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక గ్లిమ్స్ చూసి ఇంత భారీ మొత్తంతో హక్కులు కొనుగోలు చేయడం చూసి ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో నాగ చైతన్య మార్కెట్ కూడా భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గ్లిమ్స్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా నిర్మాణం చివరి దశలో ఉందని సమాచారం. రిలీజ్ కు ముందే ఇంత భారీ బిజినెస్ జరగడం వల్ల వృషకర్మ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నాగ చైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ డీల్ గా నిలిచిన ఈ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.